మద్దతు ధర ప్రకటించండి, మేము నష్టపోతా ఉన్నాము, రైతు పౌరులైతే నష్టపోతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారని చెప్పి వదిలేశారు. వేరే నెక్స్ట్ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగం ఏంటంటే వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వానికి ఈ పొగాకుని ఈ ధరకు కొనండి, మీరు కొనలేకపోతే నేనే కొంటానని చెప్పేసి మార్కెట్ ద్వారా 200 కోట్ల పైగా వెచ్చించి కొన్నటువంటి పరిస్థితి. అదే డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ప్రభుత్వం ఈ రైతులకు 500 కోట్లు పెంచకూడదు? రైతు సాధికార నిధి పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అన్నారు. ఇదే గొప్ప ఉద్దేశం, ఇదే డిఫరెంట్. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం నిమ్మకు ఏదో కంటి తురుపుగా ఇప్పుడు చూస్తారంటే ఎవరికి కావాలి? రైతులు ఎందుకు ఆదుకోలేదు? రైతు పొగాకు రైతు ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్కెటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? అంటే రైతు ఆత్మహత్య చేసుకోవాలా, రైతు రోడ్డు మీద పెట్టుకోవాలా, ఏదైనా మీకు అవసరం. కానీ మీరు మాత్రం రైతులు అంటూ ఉంటారా? ఇట్స్ నాట్ గుడ్. అందుకనే వీ డిమాండ్ పొగాకు రైతులు ఆదుకోవాలా, మద్దతు ధర ప్రకటించాలా, కనీస మద్దతు ధర దరిదాపు ఇంతవరకు ఎంత కొన్నారో ఆ రేటును బేస్ చేసుకున్నా సరే కొని రైతులు ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు. ఎందుకు పెంచాలా? లేకపోతే ప్రభుత్వం దృష్టికో, ముఖ్యమంత్రి దగ్గరకో, లేకపోతే కేంద్ర మంత్రి దగ్గరకో ఎందుకు తీసుకెళ్లేదు? నిమ్మకు నిరేత్రేట్ ఎందుకున్నారు? తక్షణమే వారికి కూడా సమాధానం చెప్పి రైతు పక్షాన వారు కూడా కూర్చొని డిమాండ్ చేయాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు.